ఈ కస్టమర్ సిబిల్ లో నుంచి ఎంక్వైరీస్ రిమూవ్ చేయడం కోసం మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సిబిల్ ఇష్యూస్ లో చాలా రకాలు ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేయొచ్చు. బట్ డిలే పేమెంట్స్ అండ్ ఓవర్ డ్యూస్ ని మాత్రం ఏం చేయలేం. ఈ రోజు కలపబోయే కస్టమర్ ఉండేది మీ అప్పు. నేను వర్క్ చేసే ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్లీ 45 minutes డ్రైవ్. ఈ కస్టమర్ కి సిబిల్ లో 130 ఎంక్వైరీస్ వరకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. లాస్ట్ 6 months లో చూసుకుంటే 67 ఎంక్వైరీస్ చేశారు. ఎంక్వైరీస్ ని రిమూవ్ చేయడం అంత ఈజీ కాదు. లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ ఎంక్వైరీస్ 2 types ఉంటాయి. ఒకవేళ కస్టమర్ కి లోన్ రిక్వైర్మెంట్ ఉండి డైరెక్ట్ గా బ్యాంక్ ని అప్రోచ్ అయి ఉంటే అలాంటి ఎంక్వైరీస్ ని మనం ఏం చేయలేం. బట్ కస్టమర్ డైరెక్ట్ గా బ్యాంక్ ని అప్రోచ్ అవ్వకుండా ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ కస్టమర్ కన్సెంట్ లేకుండా కాల్ లో కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ని అప్లై చేసి ఉంటే ఇలాంటి ఎంక్వైరీస్ ని సిబిల్ లో నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఒకే బ్యాంక్ లో ఒకటి కన్నా ఎక్కువ ఎంక్వైరీస్ ఉన్నా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ కస్టమర్ కి ఉన్న 130 ఎంక్వైరీస్ ని 2 phases గా డివైడ్ చేసి సిబిల్ రెటిఫికేషన్ ని స్టార్ట్ చేసాం. ఫస్ట్ 15 days లో 65 ఎంక్వైరీస్ ని పికప్ చేసి వాటిలో 45 ఎంక్వైరీస్ వరకు రిమూవ్ చేయగలిగాం. సెకండ్ ఫేజ్ లో మిగతా 65 ఎంక్వైరీస్ ని పికప్ చేసి 39 ఎంక్వైరీస్ వరకు రిజాల్వ్ చేయగలిగాం. ఓవరాల్ గా సిబిల్ లో ఉన్న 130 ఎంక్వైరీస్ లో 84 ఎంక్వైరీస్ వరకు రిమూవ్ చేయగలిగాం. అలాగే కస్టమర్ లాస్ట్ 6 months లో చేసిన లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ ఎంక్వైరీస్ లో 90% వరకు రిసాల్వ్ అయ్యాయి. ఎంక్వైరీస్ ఇష్యూ క్లియర్ అవ్వడం వల్ల కస్టమర్ కి సిబిల్ ని రీబిల్డ్ చేసుకొని ఫ్యూచర్ లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా లోన్స్ కి ఎలిజిబుల్ అయ్యే ఆప్షన్ దొరికింది.